శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి మే 3వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించే ప్రయత్నంలో ప్రస్తుతం ఈ మిథున రాశి వారికి గురువు రాశి అందే సంచరించడం జరుగుతుంది. సుమారుగా ఈ నెల 31 వరకు రాశి అందు సంచరించడం జరుగుతుంది. ఏదైనా ఒక శుభగ్రహం రాశిలో ఉన్నప్పుడు జాతకుడు చేసే మంచి ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తూ ఉంటాయి. ఈ సమయంలో మీరు చేసే పుణ్య కార్యక్రమాలు, అలాగే ఏదైనా ఒక దేవాలయం, ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం వల్ల దాని యొక్క ఫలితం తొందరగా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మంచి ఆలోచనలు రావడం కూడా ఈ సమయంలో జరుగుతుంటుంది. ఆరోగ్యకరంగా చాలా పుష్టిగా కనబడడం జరుగుతుంటుంది. అయితే మరి ప్రస్తుతం గురువు తన సొంత నక్షత్రం అయినటువంటి పునర్వసు నక్షత్రం మీద సంచరించడం జరుగుతుంది. దానివల్ల ఎక్కువగా సప్తమ దశమ ఫలితాలు యాక్టివేట్ అవుతుంటాయి. సప్తమ స్థానం ఎటువంటి గ్రహం లేదు కాబట్టి, సప్తమాధిపతి రాశి అందే ఉన్నాడు కాబట్టి చాలా వరకు వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుంది. కొత్త వారితో పరిచయాలు ఏర్పడడం జరుగుతుంటుంది. అది వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా, అలాగే వేరే వివాహపరంగా కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి ఈ కుజ శని గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉద్యోగం మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. ఎంత కష్టపడినప్పుడు కూడా వృత్తిపరంగా మీరు మీ పై అధికారుల్ని సంతృప్తి పరచలేకపోతుంటారు. అలాగే మీ కింద మీ అండర్లో పనిచేసే స్టాఫ్ కూడా మీకు ఏదో విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు ఏదో విధంగా ఈ ఉద్యోగ సమస్య నుంచి బయటపడాలి, అవసరమైతే ఉద్యోగం మానివేయాలి అన్నంతగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మీకు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఈ ప్రాబ్లం మీకు ఇంచుమించుగా ఈ నెల 11వ తారీఖు వరకు మాత్రమే ఇటువంటి స్ట్రగుల్ కనబడుతూ ఉంటుంది. ఈ 11వ తారీఖు తర్వాత మారుతున్నటువంటి కుజుడు ఏకాదశ స్థానంలోకి రావడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి వృత్తిలో విపరీతమైనటువంటి ఒత్తిడి, టెన్షన్, స్ట్రగుల్ కంప్లీట్గా తగ్గిపోతుంది. అది మీకు ఆగిపోయినటువంటి ప్రమోషన్ రావడం కానీ, ఇంక్రిమెంట్ కానీ, ఏదన్నా బోనస్ కానీ, ప్రమోషన్ కానీ మీరు మరి ఈ 2వ వారంలోనే మీరు పొందడం జరుగుతుంది. కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కొద్దిగా ఓర్పు వహిస్తే వృత్తిపరంగా మీరు ఎదుర్కొన్నటువంటి అన్ని సమస్యలు చాలా ఈజీగా పరిష్కారం అవుతాయి. కాబట్టి తొందరపడకుండా వెయిట్ చేయండి. ఇక ప్రధానంగా ఆల్రెడీ మీకు 11వ స్థానంలో అటు రాష్ట్రాధిపతి, చతుర్థాధిపతి బుధుడు లాభస్థానం ఉండడం వల్ల, రవితో కలిసి ఉండడం వల్ల, ఆల్రెడీ రవి 11లో ఉన్నప్పుడు ఇంచుమించు గ్రహాలన్నీ మీకు అనుకూలిస్తూ ఉంటాయి. ఇది ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రైవేట్ ఉద్యోగులకి అందరికీ కూడా వారి యొక్క యజమాన్యం నుంచి సరైనటువంటి గుర్తింపు రావడం జరుగుతుంది. అతి తొందరలోనే మీకు పదవిలో ఉన్నతి లభించడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ శ్రమకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఇది ప్రధానంగా విద్యార్థులకి మరింత శుభదాయకంగా, ఆనందదాయకంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం అత్యంత బలవంతమైనది. ఇది మరి మిథున రాశి వారికి, విద్యార్థులకి కంప్లీట్గా వారు చేపట్టే కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. మంచి కాలేజీలో సీటు కూడా సాధించడం జరుగుతుంటుంది. కాబట్టి చాలా వరకు ఈ వారం మీరు విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ చాలా గొప్ప ఫలితం అన్నది రావడం జరుగుతుంది. అలాగే 12వ స్థానంలో ఈ శుక్రగ్రహ సంచారం వల్ల మీ యొక్క ఆత్మీయులకి, కావలసిన వారికి విలువైనటువంటి బహుమతులు కొని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా విలాసాల కొరకు, ఎంటర్టైన్మెంట్ కొరకు ఎక్కువ ధనాన్ని ఈ వారంలో సంతోషపూర్వకంగా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా శుభ ఫలితాలు, ఏదైనా శుభకార్యంలో పాల్గొనడం జరుగుతుంది. అయితే వృత్తిపరంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు మాత్రం కొద్దిగా ఓర్పు వహిస్తే అన్నీ కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ఎవరి జాతకంలో అయినా కుజుడు ఎంత బలంగా అనుకూలమైన స్థానాల్లో ఉంటే వారి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యని పరిష్కరించుకోవడం, అటు ఆర్థిక పరంగా అయినా, అన్నదమ్ములతో విభేదమైన, భార్యాభర్తల సమస్యలైనా కుజుడు బలంగా ఉంటే
వారు ఈ సమస్యలన్నీ కూడా సులభంగా పరిష్కరించుకుంటూ ఉంటారు. మరి ప్రస్తుతం కుజుడు ఈ మే నెల 11వ తారీఖు వరకు కూడా శని భగవానుడితో కలిసి సంచరించడం వల్ల చాలా వరకు ఇటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి ఎదురవుతున్నాయి. అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రపంచంలో ఈ విపత్కర పరిస్థితులు కూడా ఈ శని కుజుల కారణం వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరి మీద ఎంతో కొంత ప్రభావం నడుస్తుంది. ఇటువంటి ప్రభావం నుంచి బయటపడాలంటే మనకి ఈ సంకటాలు అంటారు, సంకటాలు కష్టాలు, వాటి నుంచి తొలగించాలంటే రేపు మే నెల 5వ తారీఖున వస్తున్నటువంటి మంగళవారం రోజు సంకటహర చతుర్థి 5వ తారీఖు నాడు రావడం వల్ల మంగళవారంతో కూడి రావడం అన్నది ఇది రుణ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి, వివాహం జరగకుండా ఆలస్యం అవుతున్న వాళ్ళకి ఈ మంగళవారం రోజు ఈ సంకటహర చతుర్థి రోజు హోమం అంటే గణపతి హోమం అన్నది చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ఉండ్రాళ్ళు, గరిక, ఎండు ఖర్జూరం మొదలగు ద్రవ్యాలతో స్వామిని సంతృప్తిపరచడం వల్ల ఈ సంకటాలు కష్టాలు తొలగి మీ యొక్క పనులు సజావుగా సాగడం జరుగుతుంటుంది. ఏదన్నా మరి పనులు ముందుకెళ్ళాలంటే ఈ ప్రయత్నం తప్పకుండా మీరు చేసి చూడండి. మళ్ళా వచ్చే సంకటాల చతుర్థి నాటికి చాలా సమస్యలకి పరిష్కారం జరుగుతూ ఉంటుంది. అంటే మనం అనుకున్న సంకల్పం నెరవేరేదాకా అంటే ఒక పెద్ద సంకల్పం పెట్టుకున్నప్పుడు ఈ ప్రతి నెల కూడా ఈ సంకటహర చతుర్థి చేయడం వల్ల దాని ఫలితం మీరు కంప్లీట్గా చూడడం జరుగుతూ ఉంటుంది. ఏదైనాది కంటిన్యూ అయితే మీ చేత అవనవడం ఖచ్చితంగా దీనికి బ్రేక్ పడుతుంది. ఎందుకు బ్రేక్ పడుతుంది? మనం అనుకున్న పని పూర్తయితే మనం అక్కడ నుంచి మానేస్తాం కదా, అందువలన కంప్లీట్గా మీకు ఇది సక్సెస్ రావడం జరుగుతుంది. అయితే ఇందులో ఏంటంటే మేము ఆ గుళ్ళో డబ్బులు కట్టేసామండి, మా తరపున మా అమ్మగారు చేస్తారండి, దాన్ని ఇంకో వేరే వాళ్ళని పొలం, ఇవేమి జరగవు. మీరు స్వయంగా దగ్గరుండి చేసుకుంటేనే మీ ఫలితం ఈ ఫలితం రావడం జరుగుతుంది తప్ప అది ఈ విధంగా మీరు డబ్బులు కట్టేసాం వాళ్ళు చేసే మాకు కుదరదు. దానివల్ల ఇంకా కష్టాలు వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి మీ శాస్త్ర ప్రకారం మీ యొక్క జాతకంలోనే, మీ జన్మ జాతకంలోనే ఆ సమస్యకి పరిష్కారం ఉంటుంది. అది దశ బట్టి అవ్వచ్చు, గోచారాన్ని బట్టి అవ్వచ్చు. ఎవరైతే తీవ్రమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారు వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని చాలా అనుభవంతో కూడుకున్నటువంటి నిస్వార్థంగా ఉన్నటువంటి జ్యోతిష్కుని సంప్రదించి వారు చెప్పిన విధంగా కొన్ని సూచనలు మీరు కంప్లీట్గా చేసుకోవలసి ఉంటుంది. జాతకం చూపించుకున్నంత మాత్రాన ఎవరి జీవితం మారదు, అందులో మీరేం పెద్ద గొప్ప ఏం కాదు. కాబట్టి జాతకం చూపించుకొని దానికి పరిష్కార మార్గం చేస్తేనే మీకు ఆ సమస్య పరిష్కారం అవుతుంది తప్ప కేవలం జాతకంలో ఉన్నది తెలుసుకోవడం వల్ల ఆ సమస్య మరింత పెద్దదవుతుంది తప్ప దానికి పరిష్కారం అయితే అవ్వదు. కంప్లీట్గా సమస్యలతో ఉన్నవాళ్ళు అంటే జీవితంలో ప్రస్తుతం ఎంతో జీవన విధానం పెరగడం వల్ల మరి ఖర్చులు కూడా అలాగే పెరుగుతున్నాయి. కాబట్టి కొద్దిపాటి వ్యయంతో మీ జాతకాన్ని మీరు సరి చేసుకోవచ్చు. మరి అది మీ యొక్క నమ్మకాన్ని బట్టి, అవతల వారి యొక్క విద్వత్తును బట్టి ఆధారపడి ఉంటుంది. స్వస్తి.